ప్రేమ. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏది ప్రయాసపడకూడదు? ఐశ్వర్యం పొంద ప్రయాసపడదు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రయాసపడుడి. కనుక దేవుని వాక్యము విస్తరింపజేయాలని చేయాలని అలాగా వచ్చిన డబ్బులన్నీ ఎటు ఖర్చు పెట్టేవాళ్ళం? దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టేవాళ్ళం. ఏ తక్కువ లేదు. తక్కువ ఉందా? తక్కువ లేదు. మందిరం అక్కడ కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ ఇల్లు సహాయం చేశాడు. సంవత్సరం నుంచి ఇల్లు అలా ఖాళీగా ఉంది. ఎందుకంటే దాంట్లో వస్తే ఎవరైనా ఆత్మ రక్షించబడాలి అనే అభిప్రాయంతో కదా ₹1,00,000 అదే మనకి వచ్చేది. కానీ ₹1,00,000 పెట్టుకుంటే కాదు, ఒక ఆత్మ రక్షించబడటం అనేది ఎంత విలువైంది. కనుక ఇప్పుడు ఈరోజు ఉదయం ఒక అతను ఫోన్ చేశాడు, నేను వెళ్ళాలి మీటింగ్ అయిపోయింది. ఆ ఇంట్లోకి రావడానికి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. ఆ ఒప్పందంతో వెళ్ళి ఆ రక్షణ అనుభవాన్ని కలుగు చేద్దామని, అంటే రక్షించబడటానికి ఆ ఇల్లు తోడ్పడాలి. అదే అన్నిటికి ఇచ్చేవాళ్ళకి డబ్బు అవసరం లేదా? డబ్బు వస్తుందా లేదా? డబ్బు వస్తుందా లేదా? డబ్బు చేయదా? మనం ఏమైనా కోటీశ్వరులమా? మనం కోటీశ్వరులా? కాదు కదా. కానీ వాక్యానికి లోబడటం వల్ల ఏమవుతుంది? మనకి ఏ పేరు పొదువై ఉండదు. కనుక ప్రేమ కలిగి ఉండడం ప్రయాసపడమని దేవుని వాక్యం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుడి అంటే అభిప్రాయము కలిగిన దాన్ని విడిచిపెట్టు. కనుక ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు మనకి ఏం తక్కువ చేయడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయం చేయడం అసలు అంత దేవుని దగ్గర నుంచి తెలుసుకొని జీవించాలనే ఉద్దేశం. కొన్ని పర్యాలు నేను ఇదొక్క మాట చెప్పి ముగించేస్తాను. అనారోగ్య పరిస్థితుల్లో మనం చెప్పుకున్నాం కదండి, స్కెల్టన్ అయిపోయాను, చాలా వీక్ అయిపోయాను, బ్రతుకుతానా చచ్చిపోతానా అని దేవుడిని అడగడం వాళ్ళ ఇష్టం. అసలు నేను బ్రతుకుతానా చనిపోతానా? మాట్లాడేటట్లు దేవుడు చెప్పేటట్లుగా ఆ జ్ఞానము ఆ మాటలు నాలోనికి వచ్చేటట్టుగా నేను అడిగేవాడిని. అని ఏం చేసేవాడిని? కళ్ళు మూసుకొని బయటకు తీసేవాడిని. చాలా మందికి అలవాటు దేవుడు మాట్లాడింది, దేవుని వాక్యం దొరికింది, దేవుని వాక్యం దొరికిందా అని అనుకుంటారు కదా. అట్లా కళ్ళు మూసుకొని ప్రభావం నాతో మాట్లాడినాయా అని చెప్పేసి బైబిల్ తీయాలి. అప్పుడు ఏబు గ్రంథము 33వ అధ్యాయం 4 చూడండి. దేవుడు అన్యాయం చేయట 34 పదమ్మా. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికి వారి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము. ఈ మాటలు మనం బలపరుస్తుంటే చాలా బలపరుస్తాయి ఈ మాటలు. మళ్ళా ఒకవేళ నా భ్రమపరచు మనస్సు ఒకవేళ కళ్ళు మూసుకొని ఏదో ఇలా తీసి ఇదేదో వచ్చింది కదా, సూటబుల్ వాక్యం వచ్చింది కదా, సూటబుల్ వాక్యం బట్టి నేను భ్రమపరచబడుతున్నానేమో అని నేను అనుకుని మళ్ళీ అది కాదు అని చెప్పేసి మళ్ళీ బైబిల్ ఎట్లా మూసేసేసి మళ్ళీ ఏం చేసేవాడు అంటే మళ్ళీ ప్రభా నాకు సూటబుల్ వాక్యం అయ్యా అని మళ్ళీ ఇవన్నీ మనస్సులో ఉండేవి కదా. 33 నుంచి కూడా దేవుడు మాట్లాడాడు. అసలు చూడు, ఇలాగా
బైబిల్ ఏం చేయాలి? ఇలా మూసేసి మళ్ళీ ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? బైబిల్ మూసేసి మళ్ళీ నేను కళ్ళు పూసుకొని ఇలా అది ఇవ్వాలి కదా. మళ్ళీ తీసానికి ఏమొచ్చింది? మళ్ళా అదే మాట వచ్చింది. ఇదేంటి మరలా అదే మాట వచ్చింది? ఒకవేళ పొరపాటున అదే మరలా నేను తీసానేమో అని చెప్పేసి మరలా ప్రభా మరలా అని చెప్పేసి అలా మూసేసి మరలా ప్రభా మరలా నాతో మాట్లాడయ్యా అనేది బైబిల్ నేను అలాగా వాస్తవం చెప్తున్నానండి. కొన్ని విషయాలు మీరు చెప్తున్నాను. ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే ఆయన కృప. మరలా నేను అలాగా అనుకొని అలా చేసినప్పుడు అదే మాట ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది? ముమ్మారు కన్ఫర్మ్ చేస్తున్నాను. దేవుడు నాకు సహాయం చేస్తాను. భూమి మీద మరణం అనేది నాకు వ్యాధిని బట్టి దేవుడు నాకు స్వస్థత చేస్తాడు. స్వస్థత ఇచ్చాడా లేదు? ఇచ్చాడా లేదు? దేవుడు అన్యాయం ఇస్తాడా? అన్యాయం చేయడం అసంభవం. ఆ విజ్ఞానం గల మనుషులారా దేవుడు అన్యాయం చేయడం అసంభవం. కనుక దేవుడు స్వస్థతనిచ్చాడు. మందుల ఏ మందులు వాడిన రాని ఆరోగ్యము దేవుడు ఆయన ఉచిత కృపను బట్టి ఆయన నోటి మాటను బట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు నాకు అది అందరికీ ఇస్తాడు దేవుడు. మరి ఇప్పుడు బ్యాలెన్స్ ఏమన్నా? మా తమ్ముడు నేను అనుకున్నాను అందరూ ఇక్కడ ఈ ఊరు మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరిలో ఎక్కువ ఆస్తిని సంపాదించాలి. అంత మైండ్ ఉంది, సంపాదించే జ్ఞానం ఉంది, ఆ డబ్బు ఉంది. ఆ డబ్బు సంపాదించవచ్చు. నేను సంవత్సరానికి ఎకరాలు పొలాలు కొనేసేసే పరిస్థితి కూడా వచ్చేసే స్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎకరం పొలం కూడా నాన్నకి 5 ఎకరాలు పొలం ఉంది. మా నాన్నకు కూడా 5 ఎకరాలు కొన్నాడు. కానీ అది కోట్ల రూపాయల్లో విడిగిపోయింది. మొత్తం అమ్మేసేసాడు. అమ్మేటప్పుడు అప్పులు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడెక్కడ అప్పులు చేశారో ఆ అప్పులన్నీ నేను తీర్చాను. నా దగ్గరికి వచ్చి ఇదిగా నోటి మీ నాన్న అప్పు చేశాడు అని అంటే ఆ డబ్బులు చేశాను. కానీ ఇప్పుడు ఆనందం ఎక్కడ దొరికింది అని అంటే దేవుని యందు ఆనందం దొరికింది. కానీ ఆస్తిని బట్టి ఆనందం, ఐశ్వర్యాన్ని బట్టి ఆనందం, సంతోషము లేదు. కర్మకుల దేవుడు మనకు అనుగ్రహింప చేస్తున్న ప్రభునందు ఆనందం, ప్రభుని బట్టి ఆనందం, దేవుని యందు విశ్వాసం, సకల ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు ఏ సహాయమైనా నీకు ఆయన చేయగలరు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమలో మా తండ్రి, కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడారు. ప్రభా, ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడు అని చెప్పారు. మా జీవితంలో మీరు చేసిన మీరు సాక్ష్య రూపంలో ప్రభా నేటికి ప్రభా ఈ రీతిలో నిలవడానికి గల కారణం మీరేనా? వ్యాధుల్లో నుంచి, బాధల్లో నుంచి, సమస్యల్లో నుంచి, మరణంలో నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, మా దురాభిప్రాయాల నుంచి, మా సొంత ఆలోచనల నుంచి బయటికి తీయగలిగినటువంటి గొప్ప దేవుడు. మాట వింటే చాలు ప్రభా ఉన్నతమైనటువంటి స్థలంలో నిలపగల దేవుడు. ప్రభా నీ మాట వినడం నాకు మాకు నేర్పించి సహాయం చేయండి. మరి కొద్ది మాటలు మీ దాసుల నోట నుండి మేము వినడానికి మాకు వినవతి పుట్టించి సహాయం చేయండి. సేవకులు బట్టి బలపరిచి మాట్లాడండి. ప్రవేశిస్తున్నాము నేర్కొని ప్రార్థించి మాట్లాడండి. ఆమేన్. వందనాలు.